ఇండియన్ ముస్లిం లీగ్ సంబంధించిన ప్రెసిడెంట్ షకీల్ గారు కూడా, అడ్వకేట్ కూడా, వారు కూడా పాల్గొన్నారు. రైట్, కొత్తవాల్ గారు మీతోనే ప్రారంభిస్తా. ఏంటి మీకు వక్ఫ్ బోర్డు బిల్లు సవరణకు సంబంధించినటువంటి చట్టం నిన్న లోక్సభలో సుదీర్ఘ చర్చ, అంతకుముందు జేపీసీకి వెళ్ళింది, జాయింట్ పార్లమెంటరీ కమిటీ, వాళ్ళు చేసినటువంటి సూచనలు సలహాలు, వాళ్ళు సవరణలు, దానికి తర్వాత అది పార్లమెంట్లో చర్చ, సుదీర్ఘ చర్చ తర్వాత దాని ఆమోదం. ఏంటి మీకున్న అభ్యంతరాలు ఏంటి? కాంగ్రెస్ పార్టీ ఇది రాజ్యాంగ విరుద్ధం అంటోంది, మరోవైపున ఇది మైనార్టీలకి స్వేచ్ఛను హరించేది అనే అంశాన్ని కూడా తెర మీద తీసుకొస్తుంది. మీకున్న అభ్యంతరాలు ఏంటి? డెఫినెట్గా సీన్ గారు, చెప్పండి. వక్ఫ్ సవరణ బిల్ అనేది డెఫినెట్గా ఇది రాజ్యాంగ విరుద్ధమైన బిల్లు. ఇది ఒక వర్గానికి అణచివేసే బిల్లు. ప్రధానంగా మైనార్టీ కమ్యూనిటీకి ఈరోజు నడ్డి విడిచే బిల్ ఇది. గతంలో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు జేపీసీకి పంపినప్పుడు జేపీసీలో సుదీర్ఘంగా చాలామంది పాల్గొని, తెలంగాణకు నేను కూడా ప్రతినిధి సభ్యునిగా వెళ్ళాను, చాలా సలహాలు ఇచ్చాము. చాలా స్టేట్ హోల్డర్స్ సంబంధించి చాలా సలహాలు ఇచ్చిండ్రు. దాన్ని ఏవి లెక్క చేయకుండా ఏకపక్షంగా బీజేపీ వాళ్ళు నిర్ణయం తీసుకొని కేవలము ఈ బిల్ ద్వారా మైనార్టీ వర్గ సంక్షేమం కొరకు పనిచేస్తుంది, ఆ సంక్షేమాన్ని ఇది కూలగొట్టాలి, ఆ సంక్షేమం ద్వారా మైనార్టీస్ అభివృద్ధి చెందుతుర్రు. ఈ ఆస్తి ప్రధానంగా సీనియర్ ఒక మాట చెప్తా, వక్ఫ్ ఆస్తి అనేది ఎవరి ఆస్తి కాదు, అది నా ఆస్తి కాదు, ప్రభుత్వ ఆస్తి కాదు, ఎవరి ఇండివిజువల్ ఆస్తి కాదు. ఆ రోజుల్లో పెద్దలు దానం చేసి ఆస్తిదారు వచ్చే లాభాన్ని పేదరిక నిర్మూలన కొరకు, సంస్థల కొరకు, అలాగే ఈ రోజున మెడికల్కి సంబంధించి, పెన్షన్లకు సంబంధించి ఆ పేదరిక తీయడానికి పెట్టిన యాక్ట్ అది. వక్ఫ్ ఆశయము, సిద్ధాంతం అనేది ఈరోజు ఎవరు రాసింది కాదు. గతంలో ఆ రోజు పెద్ద మనుషులు, అంటే భారతదేశ స్వాతంత్రం రాకముందు కూడా వక్ఫ్ యాక్ట్, వక్ఫ్ ఉంది మనకు. వక్ఫ్ అనేది చాలా పెద్ద దాంతో కూడుకున్న విషయం ఇది. ఈరోజు యావత్ ప్రపంచంలో ఈ వక్ఫ్ అనేది వక్ఫ్ సిద్ధాంతాలు, ఆశయాలు పనిచేస్తాయి. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ పెద్ద ఎత్తున పూర్వీకులు వాళ్ళ ఆస్తులను మొత్తానికి వక్ఫ్ ఇచ్చేసి, దాని ఆశయం ఏంది, దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని పేదలకు చెందాలి, 10 మందికి పనికి రావాలని చెప్పి ఉద్దేశం ఇచ్చింది. దాన్ని ఈరోజు ఈ ప్రభుత్వం కన్నేసి చట్టాలని పూర్తిగా మార్చేసి ఈ సవరణల ద్వారా వాళ్ళు చేసిన కార్యక్రమం ఏంటంటే, వక్ఫ్ సంబంధించిన వాళ్ళకి ఏం హక్కులు ఉండొద్దు. ప్రధానంగా ఈ అమెండ్మెంట్లో వక్ఫ్ బై యూజర్, అది చాలా పెద్ద డేంజర్ అమెండ్మెంట్ అది. దాంతోపాటు ఈరోజు చట్టపరంగా హక్కులన్నీ కూడా జిల్లా కలెక్టర్ గారు బదలాయించడము. ఈరోజు వక్ఫ్ సంబంధించిన ప్రాపర్టీస్ కేసులు ఉన్నాయంటే అగ్నెస్ట్ గవర్నమెంట్ ఉన్నాయి, మాకు కలెక్టర్దే కేసులు ఉన్నాయి. వాళ్ళకి అప్పచెప్పినప్పుడు అసలు ఈ వక్ఫ్ సంబంధించిన ఆస్తులు ఏవి మిగలవు. దాంతోపాటు ఈరోజు వాళ్ళు చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే లిమిటేషన్ యాక్ట్ తీసేసిండ్రు. అంటే కొంతమంది ఇప్పుడు కబ్జాదారులకు ఈరోజు అడ్వాన్స్ పొజిషన్ వచ్చే పరిస్థితి ఉంది ఈరోజు. అంటే ఎంత ఘోరంగా అంటే, మోదీ గారు ప్రధానంగా గతంలో 10 ఏళ్ల క్రితం వాళ్ళు మైనార్టీ కమిటీ టార్గెట్ చేసుకొని కాశ్మీర్లో కూడా 90% మైనార్టీస్కు న్యాయం జరిగే 370 ఆర్టికల్ రద్దు చేయడము. త్రిపుల్ తలాక్ సంబంధించి ఈరోజు వాళ్ళకి ఏం లాభమైంది, త్రిపుల్ తలాక్ తీసుకొచ్చి వాళ్ళ శరీరలో వాళ్ళు దూరపడము. అంటే సెంటిమెంట్గా వాళ్ళ బట్టలు వేసుకునే విధానం మీద, బుర్కా వేసుకునే దాని మీద, మదర్సాల మీద ఎన్నో కార్యక్రమాలు చేసి వాళ్ళకి టార్గెట్ చేసి ఈ సమాజాన్ని ఈరోజు విడదీసే కార్యక్రమం తప్ప వేరేది కాదు. ఈ వక్ఫ్ బిల్ ద్వారా స్పష్టమైపోయింది, బీజేపీ ప్రభుత్వము ఈ దేశాన్ని తప్పకుండా 2080 చెప్పినరో ఆ రకంగా విభజించే ప్రయత్నం చేస్తుంది. కానీ భారతదేశం చాలా గొప్ప దేశము. భారతదేశం లౌకికత్వం అనేది ఒక సజీవంగా ఉంటుంది. ఈరోజు ఆ కమ్యూనిటీ కాకుండా అందరి భారతదేశ రాజ్యాన్ని కాపాడే విధానంగా ఉంటుంది. కాబట్టి ఈరోజు మేనే కాదు, ఈ దేశంలో ఉన్న లౌకికవాదులు అందరూ కూడా, మా పార్టీ కాదు, ఈ దేశ రాజ్యాంగాన్ని నమ్మే పార్టీలన్నీ కూడా ఈరోజు ఈ బిల్లు వ్యతిరేకిస్తున్నాయి. కాబట్టి మేము మీ ముఖంగా కేవలం బీజేపీ పార్టీ ముస్లిం టార్గెట్ చేయడానికి, ముస్లిం ఆస్తులను కూలగొట్టడానికి, కార్పొరేట్ సెక్టార్స్ చాలామంది బాంబేలో కానీ, హైదరాబాద్లో కానీ, అలాగే ఢిల్లీలో కానీ, నోయిడాలో కానీ, చండీగఢ్లో కానీ, హర్యానాలో కానీ వక్ఫ్ ప్రాపర్టీస్ మీద వాళ్ళు కబ్జాలో ఉండి పెద్ద ఇండస్ట్రీ స్థాపించారు. వాళ్ళకి హక్కులు వస్తలేవు. వాళ్ళకు ఆ భూమి బదలాయించడానికి చేసిన ప్రయత్నం తప్ప వేరేది కాదు.
ఈరోజు వాళ్ళు ఆస్తులు ఉంచుకోవడము, ముస్లిం సమాజాన్ని ఈరోజు ఆర్థికంగా దెబ్బతీయడము, వాళ్ళకున్న హక్కులను భంగం కలపడమే వాళ్ళ ప్రధాన ధ్యేయం అని చెప్పి తెలుసుకుంటున్నాం. రైట్, వస్తా కొత్తవాల్ గారు. మనతో పాటు షకీల్ గారు, అడ్వకేటు, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ వారు కూడా